లేకున్నా హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నా ఫ్రెండ్ మణికంఠ ఇద్దరు కలిసి శ్రీశైలానికి బయలుదేరాం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మల్లికార్జున స్వామి ఇక్కడ ఉంటారు. ఇక్కడికి నా ఫ్రెండ్ బాల్యమిత్రుడు శివశంకర్ నన్ను ఇక్కడికి పిలిచాడన్నట్టు. కార్యక్రమం ఉంది రమ్మని పిలవగానే భగవద్ దర్శనం కలగడానికి ఇది అవకాశం అని నేను నా ఫ్రెండ్ ఇద్దరు బయలుదేరుతుంటే ఘాట్ రోడ్లో చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయో. ఆ వృక్షాలు కింద మనకు కృష్ణా నది కూడా కనిపిస్తుంటుంది. అలానే ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉండాలి. ఎలా పడితే అలా డ్రైవ్ చేయడం చాలా కష్టం ఇక్కడ. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే శ్రీశైలం డ్యామ్. ఇది కృష్ణా నది మీద ఉంటుంది. అలానే ప్రస్తుతానికి వర్షాలు సరిగ్గా లేకేమో అక్కడ సరిగ్గా నీళ్ళే కనిపించట్లేదు మనకు. కానీ ఇక్కడ పైన సైడ్లో ఒక ఫోటో పెడతాను చూడండి. అసలు ఒకప్పుడు అయితే ఇట్లా వర్షాలు పడ్డప్పుడైతే బీభత్సమైనటువంటి నీళ్ళు ఉంటాయి ఇక్కడంతా. ఆ సమయంలో వచ్చుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. తర్వాత ఈ కొండ మీద నుండి మనం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఇది వంతెన, దీని మీద నుండి అటు వెళ్ళాలి. ఒకవేళ డ్యామ్ తెరిచి ఉంటే ఇక్కడ నుండి ఆ వ్యూ మాత్రం చాలా బీభత్సంగా ఉండేది అని అంటున్నాడు నా ఫ్రెండ్. ఇది కృష్ణా నది చూడండి ఎన్ని తక్కువ ఉండే నీళ్ళు. చాలా నీళ్ళు ఉండాల్సింది, కానీ ఈ వర్షాలు సరిగ్గా లేక చాలా నీళ్ళు తక్కువైపోయాయి ఇక్కడ. తర్వాత ఈ ఘాట్ రోడ్లో ఎలా డ్రైవ్ చేస్తున్నాడని బాగా మాకు ఇంట్రెస్ట్ వచ్చేసి నేను నా మిత్రుడు ఇద్దరు కలిసి ముందుకు వచ్చేసాను డ్రైవర్ సీట్ దగ్గరికి. ఒకసారి చెక్ చేద్దాం వారు ఎలా నడుపుతున్నారు అని. అసలు చాలా కష్టమైనటువంటిది ఇలాంటి ప్లేస్లో డ్రైవ్ చేయడం. చూడండి ఆ దారి ఎంత ఉందో చూడండి. అందులోనే అటు సైడ్ నుంచి వచ్చే బస్సులు వస్తుంటాయి, ఇటు సైడ్ నుంచి వెళ్ళే బస్సులు వెళ్తుంటాయి. చూడండి ఆల్రెడీ ఒక బస్సు వస్తుంది అక్కడ నుండి. చూడండి ఎంత సైడ్కి రావాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి. చాలా అద్భుతంగా డ్రైవ్ చేశారు ఈయన మాత్రం. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా కొద్ది క్షణాల్లోనే మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోతాం. చూడండి ఆ గోడకి ఎంత దగ్గర టర్న్ అవుతుందో చూడండి. అస్సలు చాలా కష్టమైనటువంటిది ఇక్కడ డ్రైవ్ చేయడం. అది ఇంత పెద్ద వాహనం. ఇలాంటి చిన్న వెహికల్స్లో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని కూడా చూసుకొని గమనించుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి, దీన్ని భూచక్ర గడ్డ అంటారట. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఉంటాయట. అవి అలాంటివన్నీ ఇట్లాంటి అడవుల్లోనే దొరుకుతాయని అంటున్నాడు నా మిత్రుడు. ఇతను ఇక్కడే బస్సులో ఫ్రెండ్ అయ్యాడు. పేరు కార్తీక్ అట. అతను డిగ్రీ దాకా చదువుకున్నాడు, కానీ మంచి మేస్త్రి పని చేస్తున్నాడట. మంచి కళాకారుడు, చాలా బాగా మాట్లాడాడు నాతోని. ఇది గణపతి దేవాలయం. శివుడి దగ్గరికి వెళ్ళడానికి ముందే ఒకసారి ఇక్కడ గణపతి దగ్గర ప్రార్థన చేసుకొని దాని తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారట భక్తులంతా కూడా. ఇక మెయిన్ అది కనిపిస్తుంది చూడండి గోపురం, అది ప్రధానమైనటువంటి మల్లికార్జున స్వామి ఆలయం. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा
भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे మేము డ్రైవర్ని అడిగి మధ్యలో ఇక్కడే దిగేసాం, బస్ స్టాప్ దాకా వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడే నా మిత్రుడు గురువుగారుగా పనిచేసేటటువంటి ఆశ్రమం ఉంటుంది, శ్రీ మాతా మాణికేశ్వరి మాత ఆశ్రమం. సో ఆశ్రమానికి ఇలా అడవుల మధ్యలోంచే వెళ్ళాలి. నేను నా మిత్రుడు కలిసి వెళ్తున్నాం. ఇక ఇక్కడ మా మిత్రుడు వీళ్ళంతా కూడా గతంలో పులులు, ఎలుగుబంట్లు ఇలాంటి క్రూరమైనటువంటి మృగాల్ని కూడా చూశారట. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తుండే నా ఫ్రెండ్. దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి క్రూర మృగాలు ఎదురవ్వలేదు. ఈ ఆశ్రమ ఈయనే నా బాల్యమిత్రుడు శివశంకర్. సో ఈరోజు పొద్దున మేము 4 గంటలకే బయలుదేరుతున్నాం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని. నేను నా మిత్రుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అడవి మధ్యలోంచి. తర్వాత మధ్యలో మా ఫ్రెండ్ ఇంకొక అతను వచ్చి అతను బైక్లో తీసుకెళ్ళాడు అన్నట్టుగా అక్కడ దాకా. మేము సగం దారి నడిచాం, ఇంకా సగం అంతా మా మిత్రుడు బైక్లో వచ్చి డ్రాప్ చేయడానికి వచ్చాడు. సో చూడండి, ఇప్పుడు ఇంత పొద్దున తెల్లవారుజామున ఎవ్వరూ లేరు. ఇక్కడ నుండి ఇంకా అక్కడి దాకా వెళ్ళాలి. అలానే ఇక్కడ కొంతమంది వేద విద్యార్థులు ఎదురయ్యారు. వీళ్ళంతా కూడా మా మిత్రుడు మణికంఠ ఫ్రెండ్స్ అట. వీళ్ళంతా ఇక్కడ పాఠశాల చదువుకుంటారు అన్నాడు. ఇది ఆలయం బయట నుండి వ్యూ. మనం లోపల ఇక్కడ వీడియో తీయడానికి వీల్లేదు కాబట్టి లోపలికి అసలు ఫోన్స్ అలో లేవు. ఫోన్స్ బయటే మా ఇంకో ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్ళాను లోపలికి. తర్వాత 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అలానే మనకు అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ముందు వైపున స్వామి ఆలయం, అలానే వెనక వైపున అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా మంచి అద్భుతమైనటువంటి దర్శనం అయింది మాకు. అలానే లోపట మనకు మల్లికార్జున స్వామికి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మన శిరస్సుని ఆ శివలింగానికి తాకించి నమస్కారం చేసుకోవడం విశేషమైనటువంటిది. ఆ భాగ్యం కూడా మాకు కలిగింది. చక్కగా స్వామిని నమస్కారం చేసుకున్నాం. అలానే లోపల ఉన్నటువంటి ఉపాలయాలను కూడా దర్శనం చేసుకున్నాం. లోపల గోశాల, అలానే వృద్ధ శివలింగము, గౌరీశంకర ఇంకో ఆలయము, ఇలా లోపల ఎన్నో ఆలయాలు ఉండే వాటన్నిటిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ కూడా లడ్డూ ప్రసాదం ఇస్తారు. తర్వాత ఇక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోవాలి. అలానే ఇక్కడ అంగవైకల్యం కలిగిన వాళ్ళకు కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి దర్శనానికి దారి ఉంటుంది. అలానే టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము వెంటనే పాఠశాలకు బయలుదేరిపోయాం. ఆ పాఠశాలలో మేము రాగానే ఇక్కడ మాతా మాణికేశ్వరి మాత పాదుకలకు పూజ జరుగుతుండే. ఆ వేద విద్యార్థులతో పాటు కూర్చొని వేద మంత్రాలతోటి ఇలా సద్గురువుల యొక్క పాద పూజ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ చూడండి, మీకు సిటీ వాతావరణం కంటే భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ నిజమైనటువంటి ప్రాచీన వేద పాఠశాల సంస్కృతి కనిపిస్తుంది మనకు. అంటే అడవుల మధ్యలో राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम
समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद ఇది ఇక్కడ వేద పాఠశాలలో పిల్లలు స్నానం చేసేటటువంటి చోటు. ఇక్కడ మాతా మాణికేశ్వరి మాత ఇక్కడ చిన్న రూమ్లో ఉందని చూడండి. ఆ రూమ్ లోపట రాళ్ల మధ్యలోంచి నీళ్ళు వస్తాయట. అక్కడ వారు ఒకానొక కాలంలో త్రిశూలంతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడ నుండి తీర్థం ప్రారంభమైంది అని అంటారు. సో ఆ నీళ్ళతోటి వీళ్ళంతా ఇక్కడ విద్యార్థులంతా స్నానం చేస్తారు. స్నానం చేసే దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అటువైపుకి. సో వీళ్ళు ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ రోజు ఇక్కడ స్నానాలు చేస్తారు. అలానే వీళ్ళంతా కూడా వేద విద్యార్థులు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని చేసుకొని వచ్చారు ఇక్కడికి. ఆ నీళ్లు ఇలా గొప్పనైనటువంటి వనమూలికలతోటి తాకి అక్కడ రావడం, ఆ నీటిని వీళ్ళు స్నానం చేయడం వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే ఇక్కడ విద్యార్థులు నేను అడిగాను, వాళ్ళు మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటున్నారని. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా చదువుకుంటున్నావు అని చెప్పారు. అలానే ఇక్కడ ఈ స్నానం చేసేటటువంటి నీటికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ నీరు ఎన్నో వనమూలికల్ని తాకి వస్తుంటాయి కదా, ఆ నీటితో స్నానం చేయడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది ఇక్కడ. అలానే ఆ స్నానం చేసే దగ్గర నుండి కిందకి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ కనిపిస్తుంది చూడండి నది, అది కృష్ణా నది. ఈ నీళ్ళు కూడా మళ్ళీ అందులోకి కలిసిపోతుంటాయి. ఇక్కడ ఈ చోటు నుంచి వచ్చే నీళ్ళు కూడా. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ని నా యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. भजले राम नाम सुखधाम भजले